అందరికీ నమస్తే అండి. 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అసలు తిరుమలలో ఏం జరిగింది, ఏమేం కల్తీలు జరిగాయి, ఏమేం కుంభకోణాలు జరిగాయి, ఏమేం కరప్షన్ జరిగింది. సో తిరుమల అనేది తెలుగుదేశం పార్టీదో లేదా వైసీపీ పార్టీదో కాదు, అక్కడున్న చైర్మన్దో అక్కడున్న పాలకవర్గానిదో సీఎంగా ఉన్న వ్యక్తులదో కాదు. తిరుమల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందూ భక్తులది. సో ఆ భక్తుల మనోభావాలను గౌరవించాలి. వాళ్ళ విషయంలో, అక్కడ పరిపాలన విషయంలో, ఖర్చు విషయంలో, భక్తులు ఇస్తున్న కానుకల విషయంలో ఒక ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఉండాలి. ఈ విషయంలో వైసీపీ హయాంలో చాలా మిస్ అయ్యాయి. ఇప్పుడు పరకామణి చోరీ అన్నారు, దానికి ఏదో విచారణ జరుగుతోంది, ఒక వార్త రాస్తున్నారు, తర్వాత ఒక 4 రోజులు సైలెంట్గా ఉంటున్నారు, ఆ తర్వాత ఏదో కొత్త విషయం బయటకు వచ్చినట్టు రాస్తున్నారు. ఆ తర్వాత అప్పుడు ఆ పరకామణి కేసులో మొదటగా నుంచి ఫిర్యాదు చేసిన విజిలెన్స్ ఆఫీసర్ ఉన్నాడు కదా, సతీష్ కుమార్, ఆయన ఎందుకు చనిపోయాడో ఇప్పటికీ రాలా. ఆయన చనిపోయాడు. ఆయన ఎక్కడ గుంతకల్ నుంచి తిరుపతి వెళ్తుండగా మధ్యలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆ విషయం, ఆ కేసు ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయింది. దాదాపుగా 4 రోజులు అవుతుంది జరిగి, ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయింది. ఎందుకు చనిపోయాడు అనేది ఆ కేసు విచారణ పక్కదారి పెట్టింది, సైలెంట్ అయిపోయింది వ్యవహారం. అలాగే పరకామణి కేసు కూడా పెద్దగా ముందుకు వెళ్ళట్లేదు. అలాగే కల్తీ నెయ్యి వ్యవహారం, ఫస్ట్ ఏమో యానిమల్ ఫ్యాట్ కలిసిందే అన్నారు, ఆ తర్వాత యానిమల్ ఫ్యాట్ విషయంలో ఆధారాలు దొరకలేదు, కానీ నెయ్యి అయితే కల్తీయే, అసలు అది నెయ్యి కాదు, డాల్డానే, డాల్డాలో సుగంధ ద్రవ్యాలు కలిపి నెయ్యిగా మార్చేసి లడ్డూలు చేస్తారా అని అన్నారు. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో వాస్తవం ఏంటి, ఫైనల్ ఎవరు అసలు తప్పు చేశారు, ఏ సందర్భంలో చేశారు ఎంత అనేది పూర్తి స్థాయిలో ఇంకా బయటికి రావట్లేదు. ఏవో కొన్ని అరెస్టులు జరిగాయి, కుంభకోణం ప్రాథమికంగా ఆధారాలు ఛార్జ్షీట్లు వేశారు. అలాగే ఆ మధ్య ఒక 10 రోజుల కిందట సాలువాలు కుంభకోణం అన్నారు. 400 రూపాయలకు 500 రూపాయలకు కొనాల్సిన సాలువాని 1334 కోట్లకు కొన్నారు. 400కో 500కో కొనాల్సిన సాలువాని 1334 రూపాయలకు కొన్నారు. అంటే ఒక్కో సాలువా విషయంలో 800 నుంచి 900 రూపాయలు దోచుకున్నారు. ఈ విధంగా 50 కోట్లకు పైగా స్కామ్ జరిగింది అన్నారు. అలాగే నిన్నగాక మొన్న 2 రోజుల కిందటేమో 50 కిలోల బంగారం మాయమైంది. గోవిందరాజు స్వామి ఆలయంలో బంగారు తాపడం కోసం 9 లేయర్లు వేయాల్సింది 3 లేయర్లే వేశారు. 100 కిలోలు వాడాల్సింది 50 కిలోలే వాడారు. మిగిలిన 50 కిలోలు ఏమైంది, మాయం చేశారు వైసీపీ హయాంలో 2022లో అని ఒకటి రాశారు. ఇలా అంటే కాలం గడుస్తున్న కొద్దీ 5 ఏళ్లలో అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, ఇలా జరిగిపోయింది, ఇంత తినేశారు, అంత తినేశారని చెప్పి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఏది కూడా ఒక క్లారిటీ లేదు, ఏది కంక్లూజన్ లేదు. ఏ విషయంలో కూడా గట్టిగా ఎవరు కూడా పెద్ద అరెస్టులు ఏమీ లేవు. అప్పుడు చైర్మన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లా, అప్పుడు ఈవోని ఎందుకు అరెస్ట్ చేయట్లా, అప్పుడు చైర్మన్ని ఎందుకు విచారణకు పిలిచి ఒక అరగంటలోనో గంటలోనో వదిలేస్తున్నారు. సరే, చైర్మన్ని ఈవోల్ని అరెస్ట్ చేయడానికి కొంచెం పెద్ద పదవులు కాబట్టి, రాజకీయంగా పలుకుబడి ఉన్నారు కాబట్టి కష్టం. అట్లీస్ట్ ఆ కేసులో కోర్టులో అయినా ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు? అంటే ఇది కేవలం తిరుమలను రాజకీయ అవసరాలకు, రాజకీయ ప్రయోజనాలకు, రాజకీయ ప్రేరేపణలకు మాత్రమే వాడుకుంటారా? వైసీపీ మీద ప్రచారం చేయడానికి, వైసీపీ వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళ టీడీపీ అనుకూల పత్రికల్లోనో మీడియాలోనో వార్తలుగా రాయించుకొని జనం మైండ్లోకి ఒక పంప్ చేయడానికి మాత్రమే వాడుకుంటారా? అందులో నిజాలేంటో తెలియాల్సిన పని లేదా? అందులో దోషులకు శిక్షలు పడాల్సిన పని లేదా? కోర్టుల్లో నిరూపించాల్సిన పని లేదా? అదే డౌట్ వస్తుంది. అంటే ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది, అకౌంటబిలిటీ మిస్ అవుతుంది. సో దీనికి కరెక్ట్ సొల్యూషన్ ఏంటంటే, నిజంగా ఉంటే మొత్తం తిరుమల వ్యవహారంలో ఆ 5 ఏళ్లలో 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన అన్ని, ఈవెన్ జంబో బోర్డు ఏర్పాటు చేయడం వెనక కూడా కొంతమంది అవినీతి కేసులు ఉన్నవారికి కూడా ఆ బోర్డు, టీటీడీ బోర్డు మెంబర్ డైరెక్ట్ ఇచ్చారు, కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని ఇచ్చారనే పేర్లు ఉన్నాయి. సో ఈ మొత్తం వ్యవహారం మీద టెండర్లు, ఖర్చులు, ఈ బంగారు తాపడం కావచ్చు, శాలువాలు కొనుగోళ్ళు, జీడిపప్పు అండ్ రకరకాల ఈ వస్తువులు అన్ని కొనుగోళ్ళు, ఈ మొత్తం వ్యవహారం మీద సిబిఐ ఎంక్వైరీ వేసేస్తే బెటర్ ఏమో. డైరెక్ట్ సిబిఐ ఎంక్వైరీ వేస్తే బెటర్. ఒక స్పెషల్ దర్యాప్తు బృందాన్ని ఒకదాన్ని నియమించి వాళ్ళకు ఒక డెడ్ లైన్ కూడా ఇవ్వాలి. ఒక 3 నెలల్లో, 4 నెలల్లో, 6 నెలల్లో ఒక డెడ్ లైన్ ఇవ్వాలి. ఇచ్చి ఈలోగా మీరు ఒక ఎంక్వైరీ చేసి సీల్డ్ కవర్లో రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టుగా రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద చర్యలు తీసుకుంటే బెటర్. లేదు, ఇక్కడ డెడ్ లైన్ లేకపోయినా కేసు మూలకెళ్ళిపోద్ది. సిబిఐ కాకుండా ఇక్కడ సిట్ పోలీసులు అయినా సరే రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తారు తప్ప నిజంగా నిజాలేంటనేది తేల్చరు. సో ఇవన్నీ జరిగే కొద్దీ ఏంటంటే వ్యవస్థల మీద, దర్యాప్తు సంస్థల మీద నమ్మకం పోద్దన్నమాట. నమ్మకం కోల్పోతున్నాయి. చాలా కేసులు అలాగే సంవత్సరాల తరబడి సాగుతున్నాయి. ఇది కూడా అంతే.
తిరుమల విషయంలో కూడా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాల్లో కూడా ఒక ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, ఈ రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరం అన్నమాట.